నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని వంకాయ మెంతికూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. మనకి వంకాయ కర్రీ ఎప్పుడు తింటూ ఉంటాం కాబట్టి బోర్ కొడుతుంది. అలాంటి టైంలో ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటే 2 ముద్దలు ఎక్కువ తినగలుగుతారు. ఈ మెంతికూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడైతే నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని పొడవు వంకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉప్పు నీటిలో కట్ చేసి వేసాను. మనకు కొంచెం లేట్ అయినా కానీ కనరెక్కకుండా ఉంటాయి, కలర్ చేంజ్ అవ్వకుండా. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. అది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాము. 1/2 కేజీ కాబట్టి ఒక 4 పావులు వేసాను. అది వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందాము. ముందుగా అయితే ఒక స్పూన్ అన్నీ కలిపినవి పోపు గింజలు వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపినవి ఒక స్పూన్ వేసుకొని చిటపటం అంటున్నాయి కదా. ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ 2 తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 4 వేసాను. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోండి. ఇలా వేసుకొని అన్ని తర్వాత ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతే ఒక స్పూన్ పసుపు కూడా వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలయి పెట్టుకోవాలి. అలాగా ఈ విధంగా నేనైతే ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను. ఈ విధంగా చేయండి, మాడిపోకుండా ఉంటుంది. ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఒకసారి అలా కలుపుకుందాం. 1 నిమిషం పాటు అలాగా వేగనిస్తే పచ్చివాసన అనేది పోతుంది ఈ అల్లం పేస్ట్. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కూడా మొత్తం కూడా కలుపుకుందాం. ఒకసారి అయితే అలా కలుపుకుందాము. కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు ఇంకేమైనా మసాలాలు ఉంటే ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకు అంత పట్టే విధంగా కలపాలి. తర్వాత టమాటాలు అయితే వేసుకుందాం. ఒక మీడియం సైజ్ టమాటా 4 తీసుకున్నాను నేను. ఈ టమాటాలు అయితే చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే 1 కట్ట మెంతికూర తీసుకున్నాను. ఒకే 1 కట్ట మెంతికూర తీసుకుని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టాను, వేసాను. అందులోని యాకైతే ఈ మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వంకాయలో కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట మెంతికూర. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నాము. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇలాగ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇదైతే సిమ్లో ఉంటేనే మనకి నిదానంగా కుక్ అవుతుంది. ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కనుక చేస్తే మనకి ఆ వాటర్ అంతా కూడా టమాటా వంకాయ ముక్కల్లో వాటర్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసాను. వంకాయలో కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ గరం మసాలా వేసాను. కారం మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి. ఎంత తినగలరో చూసి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత కలిపేసుకుందాము. కలుపుకొని ఇది అయితే వాటర్ లేకుండా ఇప్పుడైతే ఉడికిస్తున్నాం కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఈ విధంగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇదంతా కూడా కారం పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు నీళ్లు వేసాను నేనైతే. ఇప్పుడు వంకాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ కొంచెం పచ్చిదనం ఏమైనా ఉన్నా సరే ఈ వాటర్ వేస్తే మొత్తం కూడా ఉడికిపోతాయి. ఏ కూరలోనైనా కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఫ్రైలు తప్ప. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదా, కర్రీ రెడీ అవుతుంది. మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. మనకి రెడీ అయిపోయింది కర్రీ అయితే. చూడండి, కసూరి మెతి వేయలేదండి నేను ఇందులోనే, ఎందుకంటే మెంతాకు వేసాం కాబట్టి కసూరి మెతి వేయలేదు. మరి కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎంతో గుమగుమలాడే వంకాయ మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది, దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ.